పరమందున్న తండ్రి అయిన దేవుని మహిమార్థమై మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో నీతి నివసించే రాబో లోకము అను మన ఛానల్ను వీక్షిస్తున్నటువంటి వీక్షకులైన మీ అందరకు నా హృదయపూర్వకమైన వందనములు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ ఛానల్ ద్వారాగా మనము మృతుల పునరుత్థానమును గురించినటువంటి పూర్తి అవగాహన సంపాదించుకున్నట్టు కొరకు, మృతుల పునరుత్థానం అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు సమాధి నుంచి తిరిగి లేచిన విధంగానే మనము కూడా సమాధి నుంచి తిరిగి లేవడమే మృతుల పునరుత్థానం అనే సత్యాన్ని గుర్తెరుగుతూ, మరి చనిపోయిన వారు దేవుని దగ్గరికి వెళ్తారు, లేదా చనిపోయిన వారు వేరే చోట ఉంటారు, ఆ పరదేశ పాతాళ లోకలు ఉంటారు అనేటువంటి బోధించబడుతున్నటువంటి అనేకమైన బోధలు వాక్యానుసారం కాదు అనేటువంటి విషయాన్ని మనం చెప్పడానికి ప్రారంభించుకొని, గత వారంలో మనము పరదేశాన్ని కూర్చున్నట్టు కొన్ని వివరాలను మాట్లాడుకున్నాం. పరదేశ్ అనే పదాన్ని గ్రంథంలో మూడు చోట్ల రాయబడిందని, అది లోకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనంలో రాయబడినటువంటి ఆ సందర్భాన్ని మన గత తరగతిలో మనం మాట్లాడుకున్నాం. ఈ తరగతిలో మనం మాట్లాడుకునేది అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయము 3వ వచనంలో 1-3 వచనాలు చదువుతూ మనం ఆ సందర్భాన్ని మనం తెలుసుకునే కొరకు ప్రయత్నం చేద్దాము. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి, అతిశయపడటం నాకు తగదు గాని అతిశయపడవలసి వచ్చినది. ప్రభు దర్శనములను గూర్చియు ప్రత్యక్షతలను గూర్చియు చెప్పదును. క్రీస్తునందున్న ఒక మనిషిని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల కిందట 3వ ఆకాశమునకు కొనుపోబడినను. అతడు శరీరంతో కొనుపోబడెను, నేను ఎరుగను. శరీరం లేక కొనుపోబడెను, నేను ఎరుగను. అది దేవునికే తెలియను. అట్టి మనిషిని నేను ఎరుగుదును. అతడు పరదేశంలోనికి పోబడి వసింప శక్యము కాని మాటలు వినెను. ఆ మాటలు మనుష్యుడు పలుకకూడదు. అతడు శరీరంతో కొనుపోబడను, శరీరం లేక కొనుపోబడను, నేను ఎరుగను. ఇది దేవునికే తెలియను. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం మొదటి 4 వచనాలు మనం చదువుకున్నాము. అక్కడ పౌలు యొక్క దేవుడు తనకు అనుగ్రహించినటువంటి దర్శనాల గురించి మరియు ప్రత్యక్షం గురించి పౌలు మాట్లాడుతూ రాసినటువంటి సందర్భాన్ని మనం చదువుకున్నాము. అక్కడ పౌలు ఒక విషయాన్ని మనకు తెలియపరుస్తున్నాడు. అతను ఏమంటాడంటే, 14 సంవత్సరాల కిందట అతడు ఆ పరదేశంలో కొనుపోబడినప్పుడు శరీరం లేక కొనుపోబడ్డాడో శరీరంతో కొనుపోబడ్డాడో నాకు తెలియదు. ఇది దేవునికే తెలియను. అది దేవునికే తెలియను. అయితే ఆ ప్రత్యక్షత దేవుడు నాకు కనపరిచిన సంగతి మాట్లాడుతున్నాడు. కానీ ఇక్కడ కూడా మనకి పరదేశం అనేటువంటి ఆ మాట రాయబడి ఉంది. కాబట్టి మనం ఆలోచించాలి. సరే, పౌలు యొక్క భక్తి జీవితాన్ని, పౌలు యొక్క విశ్వాస జీవితాన్ని, పౌలు యొక్క పరిచర్యలు అన్నీ మనకు తెలుసు. నేను క్రీస్తుని పూలు నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పూలు నడుచుకోమని పౌలు ఎంతో గర్వంగా, లేకపోతే తన యొక్క భక్తి యొక్క విలువేంటో అతను మాట్లాడుతూ మనకు చెప్పిన సందర్భాలు మనకు తెలుసు. అయితే అటువంటి పౌలుకి దేవుడు అపోస్తలులు చాలా మందికి అనేక దర్శనాలు, ప్రత్యక్షతలు అపోస్తలులు చూశారు. అట్లాగే అపోస్తలుడైన పౌలు కూడా దేవుడు తనకు అనుగ్రహించిన ప్రత్యక్షత గురించి, ఆ దర్శనం గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు ప్రత్యక్షతలు కానీ దర్శనాలు కానీ ఎప్పుడు కనపరిచిన భవిష్యత్తును గురించిన సంగతులు గ్రహించడం కొరకే మరి దర్శనాలు కానీ ప్రత్యక్షతలు కానీ దేవుడు అపోస్తలులకి ప్రవక్తలకు కనపరచడం అనేది మన బైబిల్ అంతటిని బట్టి మనం గుర్తించాల్సిన సంగతి. అదే విధంగా పౌలు కూడా ఈ ప్రత్యక్షతలు, ఈ దర్శనం అనేది జరగబోయే విషయాన్ని తెలుసుకోవడం కొరకే దేవుడు అతనికి కనపరిచినట్టుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి అయిన మహిమతో ఏ విధంగా తిరిగి రాబోతాడు అనేటువంటి ప్రత్యక్షతను పేతురు, యోహాను, యాకోబులు దర్శన రూపంలో మనం చూసినట్లుగా మనము మత్తయి సువార్త 17వ అధ్యాయంలో చూస్తుంటాం. సో కాబట్టి అంటే ప్రభు యొక్క రాకడ జరగలేదు, కానీ ప్రభు యొక్క రాకడ జరిగినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి యొక్క మహిమతో ఏ విధంగా వస్తాడు అనే విషయాన్ని దేవుడు పౌలు, పేతురు, యోహాను, యాకోబులు కనపరిచాడు. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకుంటున్నాం అంటే,
దేవుడు దర్శనాలు కానీ లేకపోతే ప్రత్యక్షలు కానీ కనపరిచేది భవిష్యత్తు వచ్చిన సంగతులు తెలుసుకోవడం కొరకు అనే సంగతి మనకు అర్థమవుతుంది. అలాగే ఇక్కడ కూడా పౌలు కూడా ఆ భవిష్యత్తు గురించినటువంటి ఒక దర్శనాన్ని చూశాడు. దాన్ని అతిశయపడటం కాదు కానీ అతిశయ పరిస్థితిని చాలా విషయాలు చెప్పాలంటూ ఒక విషయాన్ని మనకు చెప్పాడు. 14 సంవత్సరాల కిందట ఒక అతను 3వ ఆకాశంలో కొనుక్కోబడిన సంగతిని అతను చూసినట్టుగా ఆ దాన్ని పరదేశం అన్నట్టుగా మనకి అక్కడ పౌలు మాట్లాడుతున్నాడు. రైట్. అయితే 3వ ఆకాశం అనేటువంటి మాట బైబిల్లో ఉందా? మరి బైబిల్లో లేనిటువంటి 3వ ఆకాశం అనేటువంటి పదాన్ని పౌలు ఎందుకు సంబోధించి బోధించాడు? ఎందుకు సంబోధించాడని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు భూమి ఆకాశాన్ని కలగజేసాడే గాని మొదటి ఆకాశం, రెండో ఆకాశం, 3వ ఆకాశం అంటూ దేవుడు ఏం కలగజేయలేదు. అయితే పౌలు ఈ 3వ ఆకాశం అనే పదాన్ని దాన్నే పరదేశం అనేటువంటిగా భావంతో ఆయన మాట్లాడటంలో ఆయనకి దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షతలో ఒక విశేషమైన సంగతి అన్నట్టుగా ఆ దర్శనాన్ని మనకి వివరించి చెప్పడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటో మనం ఆలోచించాల్సిన ఆవశ్యకత ఉంది. మరి 3వ ఆకాశాన్ని దేవుడు కలగజేయకుండా 3వ ఆకాశం అనే పదాన్ని పౌలు ఎందుకు ఉచ్చరించినట్టుగా ఎందుకు ఉచ్చరించి ఉంటాడు అనేది మనం ఆలోచించాలి. అయితే అది అర్థం చేసుకోవాలంటే మనము అపోస్తలుడైన పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనాన్ని మరియు 7వ వచనాన్ని మనం చదవాల్సిన ఆవశ్యకత ఉంది. ఒకసారి చూద్దాము. అపోస్తలుడైన పేతురు రాసినటువంటి 2వ పత్రిక పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం మరియు 7వ వచనం. ఇక్కడ పేతురు రాసినటువంటి ఈ మాటలు మనం చదివినట్లయితే అక్కడ మనం 3వ ఆకాశం అంటే ఏంటో, 2వ ఆకాశం అంటే ఏంటో, మొదటి ఆకాశం అంటే సంగతులు కొన్ని తెలుసుకోవడానికి ఆస్కారం ఉందన్నమాట. పేతురు ఏం రాశాడంటే పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినదే అదే వాక్యం వలన భద్రం చేయబడి ఉన్నది అంటున్నాడు. అంటే ఇప్పుడున్నటువంటి ఆకాశమును భూమిని ఇప్పుడున్న లోకం అన్నాడు. అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగింది అంటున్నాడు. అంటే జల ప్రళయానికి ముందున్నటువంటి కాలానంతటిని అప్పుడున్న లోకంగాను, జల ప్రళయం తర్వాత నుంచి ప్రభువైన యేసుక్రీస్తుకు వచ్చేంత వరకు, ప్రభువైన యేసుక్రీస్తు వరకు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో చెప్పినట్టుగా ఆయన అగ్నిజ్వాలలో ప్రత్యక్షమవుతాడు. ఆయన వచ్చేటప్పుడు అగ్నిజ్వాలలో ప్రత్యక్షమవుతాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వచ్చి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమయ్యి అవిశ్వాసులను, సువార్తకు లోబడిన వారిని, భక్తిహీనులని, అవిధేయులను నాశనం చేయటం అనే సంగతిని మనకి రాయబడి ఉంది. కాబట్టి అగ్ని కొరకు నిల్వ చేయబడింది అంటున్నాడు. ఇప్పుడున్న భూమి ఆకాశాలని అంటూ మాట్లాడుతూ అగ్ని కొరకు నిల్వ చేయబడిందని వాక్యం రాయబడిందని చెప్తున్నాడు. అప్పుడు లోకం అన్నాడు. అంటే జల ప్రళయానికి ముందున్నటువంటి లోకాన్ని మొదటి ఆకాశము, మొదటి భూమిగాను, జల ప్రళయం తర్వాత ఉన్నటువంటి ఆకాశాన్ని, భూమిని, అగ్ని కొరకు నిల్వ చేయబడిన ఆకాశాన్ని, భూమిని రెండవ భూమి, రెండవ ఆకాశంగాను మాట్లాడుతున్నాడు. అయితే మరి 3వ ఆకాశము అంటే అర్థం ఏంటంటే రాబో లోకము, నీతి నివసించే రాబో లోకము, కొత్త ఆకాశము, కొత్త భూమి అని మాట్లాడుతున్నాం మనం. ఆ నీతి నివసించే కొత్త ఆకాశం, కొత్త భూమినే 3వ లోకం అని, 3వ ఆకాశం అని మాట్లాడుతున్నాం. కాబట్టి పౌలు జీవితంలో 14 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి చనిపోవడము, అతను 3వ ఆకాశం ప్రదేశికి వెళ్ళినట్టుగా అతను కనపడుతుంది. అయితే జరగబోయేదాన్ని తెలుసుకోవడం కొరకు అది దర్శనమే గాని అది వాస్తవం కాదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు 2వ రాకడలో ఎలా వస్తాడో, ఏ విధంగా అయితే పేతురు, యోహాను, యాకోబులకి కనపడిందో, అలాగే 3వ ఆకాశంలోనికి మనుషులు వెళ్ళినట్టుగా, లేకపోతే ఆ పరదేశంలోకి మనుషులు వెళ్తున్న సంగతిని పౌలు తన దర్శనంలో చూసినట్లుగా మనము అర్థం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. దాన్నే ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనంలో పౌలు మాట్లాడుతూ ఏమన్నాడంటే,
ప్రభు యేసుక్రీస్తు మాట్లాడితే ఏమన్నాడో చూద్దాం మనం. ఈ సందర్భంలో ఒకసారి ఆలోచిద్దాము. మార్కు సువార్త 10వ అధ్యాయం 2వ వచనం. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని ఆయనతో చెప్పసాగాను. అందుకు యేసు ఇట్లా, నేను నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచిన వాడు ఇప్పుడును ఇహమందును హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రను తల్లులను పిల్లలను భూములను రాబో లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మొదటి వారు అనేకులు కడపటి వారు మొదటి వారు అగుదురా నేను. కాబట్టి యేసుక్రీస్తు మాట్లాడుతూ ఇప్పుడున్న లోకంలో ప్రభు యేసుక్రీస్తుని వెంబడిస్తూ సువార్త నిమిత్తం ఎవరైతే అక్కజలను అన్నదమ్ములను భూములను ఇళ్లను వదులుకుంటారో అవి రాబో లోకంలో సంపాదించుకుంటారని, అంత మాత్రమే కాకుండా నిత్యజీవం సంపాదించుకుంటారు సంగతిని ప్రభు యేసుక్రీస్తు మాట్లాడాడు. కాబట్టి జలప్రలయ కాలాన్ని అప్పుడున్న లోకం అంటూ, జలప్రలయం తర్వాత నుంచి ప్రభు యేసుక్రీస్తు వచ్చేంత వరకు ఇప్పుడున్న కాలం అంటూ, ప్రభు యేసుక్రీస్తు వచ్చిన తర్వాత నుంచి ఉండేదాన్ని రాబో లోకం అంటూ అనే సంగతిని బైబిల్ నొక్కి ఒక్కనిస్తుంది. కాబట్టి అప్పుడున్నటువంటి ఆ లోకాన్ని, జలప్రలయ కాలాన్ని మొదటి ఆకాశం మొదటి భూమి గాను, ఇప్పుడున్నటువంటి ఈ భూమి ఆకాశాన్ని రెండో ఆకాశం రెండో భూమి గాను, కొత్త ఆకాశం కొత్త భూమి మూడో ఆకాశం మూడో భూమి గాను మనం అర్థం చేసుకోగలిగితే, అపోస్తలుడైన పౌలు మూడో ఆకాశానికి కొనుకోబడ్డాడు, లేకపోతే పరదేశం కొనుకోబడ్డాడు, ఆ దర్శనాన్ని నేను చూశాను అనే సంగతిని పౌలు మాట్లాడుతున్న మాట మనకు అర్థమవుద్ది. మనం ఎక్కడా కూడా బైబిల్ని దాటి ముందుకెళ్ళలేదు, బైబిల్లో లేని విషయాలు మనం మాట్లాడలేదు. సో కాబట్టి బైబిల్ని బైబిల్గా మీరు ఆలోచించుకోగలిగితే, అర్థం చేసుకోగలిగితే మనకి ఈ మూడో ఆకాశం ఏంటో అని అర్థమైంది, పరదేశం అనే సంగతి అర్థమైంది తప్ప పరదేశం అనేటువంటి వేరే లోకాన్ని దేవుడు చేయలేదని, పాతాళ లోకాన్ని దేవుడు చేయలేదని, పాతాళము అంటే ఏంటో అర్థం ఏంటో మనం వచ్చే తరగతిలో మాట్లాడుకుందాము. పరదేశం అంటే నీతి నివసించేటువంటి రాబో లోకమని, జీవోక్ష ఫలం ఉన్నటువంటి లోకమని పరదేశిని వర్ణించినట్టుగా మనం గ్రంథం నుంచి చూడగలుగుతాము. కాబట్టి పరదేశం అంటే ఏంటో, దాని అర్థమైతే ఏంటో ఈ యొక్క వాక్యంలో ఉన్నటువంటి సందర్భాలు బట్టి మీరు గ్రహించాలని, ఈ సత్యాన్ని మీరు తెలుసుకోవాలని, ఇంకా మీకు అర్థం కాని సంగతులు ఉంటే కామెంట్ రూపంలో మీరు ప్రశ్న రూపంలో మాకు తెలియపరిచినట్లయితే దీని గురించి పూర్తి వివరణ మీతో మాట్లాడటానికి మేము సిద్ధంగా ఉన్నామని సత్యం అర్థం చేసుకున్న మీ అందరికీ వందనాలు సమర్పిస్తూ, వచ్చే తరగతిలో మనం పాతాళం గురించినటువంటి, పాతాళం అంటే ఏంటో దాని అర్థం ఏంటో దాని గురించిన కొన్ని సంగతులు మనం మాట్లాడుకునే ప్రయత్నిద్దాము. శ్రద్ధగా వాక్యం మీ అందరికీ నా వందనాలు.